చీకటి రాత్రి అడవిలో పెద్ద వృక్షం క్రింద వేలాడుతున్న బేతాళుడిని మళ్ళీ తన భుజాలపై వేసుకొని నడుస్తున్నాడు విక్రమార్కుడు. అప్పుడు బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ఒకరోజు రాజసభలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చాడు. మహారాజా, నా కుమారుడి శవాన్ని దుష్టశక్తులు అపహరించడానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి దాన్ని రక్షించండి అని వేడుకున్నాడు. రాజు అలాగే అని తనకి చెప్పి ఆ పనిని ధైర్యవంతుడైన ఒక యువకుడికి అప్పగించాడు. యువకుడు నేను ఈ శవాన్ని కాపాడుతాను అని సంకల్పం చేశాడు. ఆ రోజు రాత్రి శ్మశానంలో గాలి బలంగా వీచింది. విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అయినా యువకుడు భయపడలేదు. అచానక ఒక స్త్రీ రూపంలో దుష్టశక్తి వచ్చి ఏడుస్తూ ఇలా అడిగింది, అది నా భర్త శవం, దయచేసి ఇవ్వు. యువకుడు ఇది మాయా అని గ్రహించాడు. తన తెలివితో ధైర్యంతో దుష్టశక్తిని ఎదుర్కొన్నాడు. అప్పుడు బేతాళుడు రాజును అడిగాడు, ఈ యువకుడిలో గొప్పది ధైర్యమా లేక తెలివా? అప్పుడు విక్రమార్కుడు, ధైర్యం లేకపోతే తెలివి ఉపయోగం లేదు, తెలివి లేకపోతే ధైర్యం పనికిరాదు. రెండూ కలిసి ఉన్నందుకే అతను నిజమైన వీరుడు అయ్యాడు. అంతే. బేతాళుడు మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయి చెట్టుపై వేలాడాడు. విక్రమార్కుడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి ముందుకు సాగాడు. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.